ప్రెగ్నెన్సీలో డ్రై ఫ్రూట్స్ తినకూడదా? ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చింది ఎన్ని వీక్స్ నాన్న ఇప్పుడు నీకు? 9 వీక్స్ తినకి. ఎస్కాట్ నుంచి మధురవాడ వస్తుంది చెకప్స్కి. ఇవాళ అడుగుతోంది బేబీ హార్ట్ బీట్ అంతా మంచిగా ఉంది అని చూపించాను స్కాన్లో. ఇప్పుడు అడుగుతోంది డ్రై ఫ్రూట్స్ తినకూడదంట కదా అని. ఎవరు చెప్పారు? ఇంటి చుట్టుపక్కల వాళ్ళ అంతేనా? రిలేటివ్స్. అనవసరపు సలహాలు దయచేసి ఇవ్వకండి ప్రెగ్నెంట్ లేడీస్కి. ప్రెగ్నెన్సీలో కొంతమందికి ఏంటంటే వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువ ఉంటుంది కదా. సో మామూలు వాళ్ళు తిన్నంత ఎక్కువ ఫుడ్ అంత క్వాంటిటీస్లో తినలేకపోవచ్చు. సో డ్రై ఫ్రూట్స్ అనేది చాలా మంచి ఆప్షన్ అలాంటి వాళ్ళకి. ఓకే, అంటే కొంచెం ఫుడ్ తిన్నా కూడా క్యాలరీస్ ఎక్కువ వచ్చే ఫుడ్స్ తీసుకోమంటాం. అంటే క్వాంటిటీ తక్కువైనా సరే క్యాలరీస్ మంచిగా వచ్చేలాగా ఫుడ్స్ కన్జ్యూమ్ చేయమని చెప్తాము. సో డ్రై ఫ్రూట్స్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, వైటమిన్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది, మోషన్ ఫ్రీగా అవ్వడానికి హెల్ప్ చేస్తుంది, మంచిగా ఎనర్జీ వస్తుంది. ఓకే, అండ్ బేబీ గ్రోత్కి అండ్ ప్రెగ్నెంట్ విమెన్ ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ చేయడానికి, ఓవరాల్ వెల్బీయింగ్కి చాలా హెల్ప్ చేస్తాయి డ్రై ఫ్రూట్స్. సో అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. కన్జ్యూమ్ ఇన్ మోడరేషన్. తినన్నాను కదా అని ఇంతిన్ని డ్రై ఫ్రూట్స్ కాదు. డేట్స్ అయితే ఒక 2-3 డేట్స్ తీసుకోవచ్చు, అంజీరా ఒక 3 తీసుకోవచ్చు, ఆల్మండ్స్ అయితే ఒక 6 to 7 అలా తీసుకోవచ్చు, పిస్టాషియోస్ కూడా అట్లా తీసుకోవచ్చు. రోజు 2-3 రకాల నట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఇంక్లూడ్ చేసుకోవడానికి చూడండి. ఫుడ్ తీసుకోవడానికి భయపడక్కర్లేదు. ఓకేనా? సో ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే మీ డాక్టర్ని అడగండి, బట్ తీసుకోండి. ఇంటి చుట్టుపక్కల వాళ్ళు చెప్పినవన్నీ కూడా నిజం అనుకోకండి. చాలామందికి చాలా విషయాలు తెలియదు. థ్యాంక్ యూ.